హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా చూసావా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ముందైతే మా మామయ్య గారు చెప్పే ఇన్ఫర్మేషన్ వినండి. ఇది మొత్తం అన్నీ కూడా వేరినాయి అనమాట. మొత్తం గంపకి ఇది ఒక్కొక్కటి కూడా క్యాచ్ చేసి గ్యాదర్ చేస్తారన్నమాట. మొత్తం ఇలాగా 1 by 1 మొత్తం ఇవన్నీ కూడా ఒక క్రేట్కి వేసి క్రేట్లో మొత్తం నింపేస్తారు. నింపేసిన తర్వాత ఇది ఓన్లీ ఒక వెయిట్ పెడతారన్నమాట. ఒక క్రేటు ఒక 10 kgs ఇలా ఉంటుంది. మొత్తం గ్యాదర్ చేయాలి ఇదంతా కూడా. వంగ తోట కాడ వలపు జాగ్రత్త ఈ సాంగ్ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు ఈ వంగ తోట దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో ఇదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ముగ్గురం కలిసి తీసుకున్నది. సో దీన్ని ఇప్పుడైతే ఒక వర్క్ కానీ ఇచ్చామన్నమాట. సో వాళ్ళైతే ఒక దగ్గర అంతా అరటి తోట, ఇంకా సమ్ బీన్స్, ఇంకా టమాటో ఇవన్నీ వేశారు. అండ్ ఈ వంగ తోట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ 3 రకాల బ్రింజల్స్ వేసారనమాట. సో ఒకటైతే పొడుగు వంకాయ అంటారు కదా అది, ఇంకొకటి గుత్తి వంకాయలో యూస్ చేస్తాం కదా ఆ పర్పుల్ కలర్, అండ్ ఈ వైట్ వంకాయలు అనమాట. ఇలా పూర్తిగా ఒక్కొక్క లైన్ లాగా ఫామ్ మంచిగా చేశారు. సో మనం ఈజీగా వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసినవంతా ఒక దగ్గర పెట్టేసి అదంతా ఒక 10 kgs అన్నట్టుగా ఒక్కొక్కటి అలా చేస్తున్నారనమాట. సో ఫైనల్లీ ఇలా బుట్టల్లోగా తీసుకొచ్చి ఒక గోను సంచిలో వేస్తున్నారు. ఇది రియల్గా ఆర్గానిక్ అండి. ఇక్కడ మేము కొంచెం బుజ్జి ఇల్లు కూడా కట్టుకున్నాం అనమాట. అంటే ఒక ఫామ్ హౌస్ లా ఫీలింగ్ ఉంటుందని. సో ఎప్పుడైనా మాకు హాలిడే వచ్చినప్పుడు మేము వైజాగ్కి వెళ్ళినా, లేకపోతే అక్కడ వాళ్ళకి ఫ్రీ టైం దొరికినా అక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే పచ్చని పొలాలు, పచ్చదనం చూడడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నేచర్. సో ఇదనమాట. ఇది ఏ ప్లేస్, మీకు కూడా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను అడ్రస్ చెప్తాను, తప్పకుండా విజిట్ చేయండి. సొరకాయ, బీరకాయ, ఇంకా సమ్ వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నారు. అండ్ పూర్తిగా ఆర్గానిక్. అండ్ మీకు వెజిటేబుల్స్ కావాలి అంటే మాత్రం వేపాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేపాడ దగ్గరలో బొక్కినాయుడుపేట అనే దగ్గర ఉందన్నమాట. సో ఆ దగ్గర వేపాడ ఆ మండలం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ చక్కగా మంచి ఆర్గానిక్ హెల్దీ వెజిటేబుల్స్ని అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఈ చెరువు కూడా తవ్వారు, ఎందుకంటే ఫిషెస్ కూడా పెడదాము, రొయ్యే అంటే అలాంటిది ఏదైనా ఒక ఐడియా కోసం అని చేశారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ ఫైనల్లీ ఇదన్నమాట. ఇదంతా బీరకాయ, సొరకాయ ఇది ఫార్మింగ్. సో బుజ్జి ఇల్లుని కూడా నేను చూపిస్తాను. అండ్ మీకు ఎవరికైనా పర్సనల్గా మీరు ఆ దగ్గరలో ఉంటే మాత్రం నాకు కింద అయితే కామెంట్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో మనం అలా కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అనమాట. సో మంచిగానే వర్క్ అవుతుంది. అండ్ మా అత్తయ్య గారిని చూపిస్తున్నాను. అంటే ఈ వీడియో నా కోసం పెట్టారు, యూట్యూబ్లో పెట్టుకోమని కాదు, అండ్ నన్ను చూడమని పంపించారనమాట. చూడండి ఎంత చక్కగా. అబ్బా నాకైతే ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది. తప్పకుండా నేనైతే ఇది లైవ్ కూడా చేస్తాను అండ్ ఒక వీడియో కూడా తీస్తాను. నేను పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను అనమాట, అసలు ఏమేం చేంజెస్ జరిగాయి. అండ్ మేము కూడా వెళ్ళి ఒక 6 months పైగానే అయిపోయిందనమాట. మేము అసలు చూడలేదు ఇది ఇదంతా అరేంజ్ చేసిన తర్వాత. సో నాకు వెళ్ళాలని ఉంది. లాస్ట్ టైం సమ్మర్ చాలా దారుణంగా ఉంది, వెళ్ళలేకపోయాము. ఈసారి సమ్మరే కాదు, ఏది ఉన్నా సరే నేనైతే తప్పకుండా వెళ్తాను. అండ్ మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ వేపాడ మండలం దగ్గరలో ఊర్లన్నీ మీకు తెలిసే ఉంటుంది. వేపాడ మండలం తెలిస్తే దాని దగ్గరలో ఉన్నవన్నీ మీకు తెలిసే ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తాను